వెల్కమ్ టు ఎన్వీటీవీ 24/7 న్యూస్ ఛానల్. కదరి రూరల్ ముత్యాల చెరువు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్న కదరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్. ఈ కార్యక్రమంలో రూరల్ మండల ఎన్టీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎంపీడీఓ గారు ఈ మీటింగ్ ద్వారా మీరు ఉండి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పి చెప్తాను. అర్హులైనటువంటి వాళ్ళు మీరు అప్లై చేసుకోమని చెప్పేసి కూడా, దరఖాస్తు చేసుకోమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు. కొత్తగా బీసీ లోన్లు గత ప్రభుత్వ హయాంలో ఒక్క లోన్ ఇవ్వాల, మైనారిటీలకు ఒక లోన్ ఇవ్వాల, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా, ఈ ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు లోన్ పథకం మీకు రుణ సదుపాయం చేసేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గృహ నిర్మాణ కార్యక్రమం గత ప్రభుత్వ హయాంలో మొదటి 3 సంవత్సరాలు దాని గురించి ఊసేత్తల, 4వ సంవత్సరంలో జగనన్న గృహాల పేరు మీద, జగనన్న కాలనీల పేరు మీద పెద్ద భూదోపిడి జరిగింది. పెద్ద ఎత్తున కొండల మీద, గుట్టల మీద, అసలు దారి లేనటువంటి ప్రాంతాల్లో మీకు పట్టాలు ఇచ్చినటువంటి పరిస్థితి జరిగింది. ఈ ప్రభుత్వ హయాంలో ఇల్లు పట్టాలు లేనటువంటి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నాం, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇల్లు మంజూరు చేస్తున్నాం. పట్టాలు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పేసి వేదిక మీద నుంచి కోరుతా ఉన్నాం. అన్ని రకాలుగా అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులెత్తించేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కొలువు తీరింది. ఎక్కడ కూడా ప్రజా సమస్యల మీద విస్మరించేటువంటి పరిస్థితులు లేదు. ప్రజల సమస్యల పరిష్కారమే పరమావధిగా పనిచేసేటువంటి మంచి ప్రభుత్వం ఇది. కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. గోతికాడ గుంట నక్కల మాదిరిగా కాసుకొని కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాయకులు కూడా పరారైపోయినారు, ఓట్లు వేయించుకునే వాళ్ళు. ఏ నియోజకవర్గంలో నాయకత్వం కనపడటంలా. ఆయన ధర్నాలు చేయాలని బలవంతంగా ఆయన చెప్పేసి ఆయన బెంగళూరుకి వెళ్ళిపోతాడు. మీకోసం ఏదైనా ఆలోచన చేసేటువంటి కానీ పని చేసేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది, పార్టీ ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వము, కూటమి పార్టీలే ఉన్నాయని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి అపోహలు సృష్టించేటువంటి కార్యక్రమాలు కానీ, ప్రచారాలు కానీ, అవాస్తవాలు కానీ మీరెవ్వరూ నమ్మొద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మొన్న సాక్షి ఛానల్, సాక్షి పేపర్ చెప్తా ఉంది సంక్షేమం ఇచ్చిన హామీలు మేము నెరవేర్చలేమని. ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఉన్నటువంటి సమస్యల్ని ఏకరువు పెట్టారు ముఖ్యమంత్రి గారు. కానీ ఇచ్చినటువంటి మాట మేరకు ఏదైతే హామీలు ఇచ్చినారో సూపర్ 6 పూర్తి స్థాయిలో అమలు చేస్తామని చెప్పేసి కూడా మళ్ళీ ఆయన తెలియజెప్పడం జరిగింది. ఆయన ప్రతినిధిగా మేమందరం కూడా మీకు మాటిస్తున్నాం. గతంలో ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా అవాస్తవాలను నమ్మద్దని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా అధికారులు కూడా, స్థానిక నాయకులు కూడా ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తిరగమని చెప్పేసి తెలియజెప్తున్నాను. మీరు కూడా ప్రజల తరఫున ప్రజా సమస్యల మీద పనిచేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది. మీరు నాయకులు అధికారులతో అనుసంధానం చేసుకుంటేనే వాళ్ళకు మంచి జరుగుతుంది, వాళ్ళ పనులు జరుగుతాయి. వాళ్ళుగా పోతే మాత్రము వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారు, వాళ్ళ పని అయిపోతుందో లేదో తెలియదు. కానీ చెడ్డ పేరు అనేది మాత్రం మనకే వస్తుంది, మన ప్రభుత్వానికే వస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి అటువంటి పరిస్థితులకు అవకాశం కల్పించొద్దండి. ప్రజా సమస్యల మీద మీరు స్పందించండి, మీరే ప్రాతినిధ్యం తీసుకోండి, వాళ్ళ తరపున అధికారులతో మీరే సంప్రదించండి. వాళ్ళ పనులు చేసి పెట్టే బాధ్యత తెలుగుదేశం, బీజేపీ, జనసేన కార్యకర్తల మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాను. ప్రజలకు సమస్యలు ఉన్నప్పుడే నాయకత్వం పెరుగుతుంది. మీరు ప్రజల సమస్యల మీద స్పందించి వాళ్ళ సమస్యల పరిష్కారం చేస్తేనే మీకు నాయకత్వం వస్తుంది. ఈ ఆలోచనతోనే ముందుకు పోదామని చెప్పేసి కూడా నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మహిళలకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, మీ మంచి కోరేటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎక్కడ కూడా మీరు ప్రతిపక్ష పార్టీలు చెప్పే కళ్ళబొల్లి మాటలు నమ్మద్దండి. మీకు మనసులో మీరే ఆలోచన చేసుకోండి. 4,000 రూపాయలు పెన్షన్ అంటే మీరు కళ్ళు కూడా ఊహించిండరు. ఎవరైనా రాజకీయ పార్టీ చెప్తే ఎక్కడ చేస్తారులే అని కూడా అనుకోండొచ్చు చాలామంది. కానీ ఈ రోజున మీకు ఏదైతే ఇచ్చినటువంటి మాట మేరకు మీ బిడ్డలైనా మీకు 1వ తారీఖు 4,000 ఇస్తున్నారో లేదో, 6,000 ఇస్తున్నారో లేదో, 15,000 ఇస్తున్నారో లేదో, కానీ చంద్రబాబు నాయుడు గారు